హాయ్ అందరికీ, ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మేము క్రిస్మస్ కనేసి ఆ పైకి వెళ్ళబోతున్నాం. చూడండి, ఆ పైన కనిపిస్తుంది కదా, అదే కొండ. ఆ కొండ నుండి అలా పైకి వెళ్తే అటువైపుకి ఇంకొక కొండ ఉంది. ఆ కొండ పైన క్రిస్మస్ ఈరోజు. అయితే ఈరోజు మేము, మా నాన్నగారు, మా మిస్సెస్ మరియు మా అబ్బాయి కలిసి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దారిలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను వెళ్ళే ప్రదేశాలు ఎలా ఉంటాయో మీకు కూడా తెలుస్తుంది. చలి అయితే మామూలుగా లేదు, ఈరోజు విపరీతంగా ఉంది. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అయినా సరే చలి అయితే తగ్గట్లేదు. ఇదేనండి దారి. ఇలాగెళ్ళి ఆ పైకి అక్కడికి వెళ్ళాలి. కనిపిస్తుందా ఆ దారి? అక్కడి నుంచి ఆ పైకి వెళ్ళాలి. నేను ఇప్పుడు వెళ్ళబోయే ఊరి పేరు శంకుపార్తి. నేను ఇక్కడికి 2015 నుండి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను. చూడండి, మా అబ్బాయి చూసారా, మా అబ్బాయి నేను కలిసి ఈ కొండపైకి ఎక్కిపోతున్నాం. దానికి ఇప్పుడిప్పుడే దారి చేశారు, ఇలాగే వెళ్ళాలి. ఇంతకుముందంటే ఈ ఏరియాలో దారి కూడా లేదు. ఈ పక్కన వెళ్ళి అడవిలో వెళ్ళి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఆ ఊర్లో సౌకర్యాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అలా పేషెంట్ గట్రా దిగడానికి కష్టం అవుతుంది అనేసి రోడ్డు చేశారు. బట్ ఇది చాలా రిస్క్తో కూడుకున్న రోడ్డు, కానీ ఇంకా అది పూర్తి అవ్వలేదు. పిక్కలు మాత్రం వేస్తున్నారు, మిగతా పనులు ఇంకా జరుగుతున్నాయి. మా అబ్బాయి ఇది రీసెంట్గా వేస్తున్న రోడ్డు, ఇంకా ఇది పూర్తి అవ్వలేదు. గత 3 సంవత్సరాలుగా ఇలాగే ఉంది. అయినా సరే నడుచుకుంటే ఎక్కాలి, బళ్ళు మీద వెళ్తే పడిపోతాం. ఇటు చూసుకున్నట్టయితే ఈ దారి అంతా అడవిలాగానే ఉంటుంది. మా అబ్బాయి, నేను, మా బామ్మడి ముందు, మా వెనకాల మా మిస్సెస్ గారు, తర్వాత మా మావయ్య. ఇలాగంటే మా కుటుంబీకులే వీళ్ళంతా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మా కుటుంబీకులే అవుతారు. ఇలాగా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎత్తుగానే ఉంటుంది. పైనుండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మా అబ్బాయిన మా బామ్మడిది ఆల్రెడీ పైకి ఎక్కేశారు. ఇంకొక కొండ ఎక్కాలి. ఈ షార్ట్ కట్లో వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అనేసి మేము ఈ దారిలో వచ్చాము. ఎందుకంటే టైం అయిపోతుంది ఇప్పటికే. ఆల్రెడీ మా అబ్బాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. డాడీ తొందరగా రా అనేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ మాటలు నేను రికార్డ్ చేయలేదు. మా అబ్బాయికి ఇప్పుడు 5 సంవత్సరాలు. తను రోడ్డు మీద నడిచేటప్పుడు అయితే ఎత్తుకోమనేసి చెప్తాడు. కానీ ఇక్కడైతే ఎవరి సహాయం లేకుండా ఒక్కడే నడుచుకుంటూ పైకి ఎక్కేస్తున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇక్కడ ఎత్తుకోమని చెప్తే అబ్బాయిని ఎత్తుకొని ఇక్కడ నడవాలంటే పడిపోవచ్చు. కింద వైపు చూస్తే మొత్తం లోయే, ఎక్కడ పడినా సరే చాలా రిస్క్. వీడియోలో సరి కనిపించకపోవచ్చు, ఎక్కుతుంటే మాత్రం కిందని చూస్తే కళ్ళు తిరుగుతాయి. అలాగా అదంతా ఒక అడవిలాగా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక అడవే, కానీ మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఇంకా 9 గంటలకల్లా మేము అక్కడ ఉండాలి. బట్ ఇక్కడే మాకు 9 అయిపోతుంది. ఇంకా చేరుకోలేదనేసి కంగారుగా మేము పైకి ఎక్కేసాము. చర్చికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా ప్రార్థన మొదలుపెట్టాం. 10 గంటల నుండి స్టార్ట్ అయింది. అయితే కరెంట్ లేదు ఆ రోజు, చాలా ఇబ్బంది పడ్డాము. అంత గ్రాండ్గా అవన్నీ డెకరేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆనందంతో ఉన్నప్పటికీ కరెంట్ లేకపోవడం వల్ల చాలా బాధేసింది. ఏదేమైనప్పటికీ దేవుడు తన పని తనకు మహిమకరంగా జరిగించాడు. సండే స్కూల్ పిల్లలతో పాటు మా పాస్టర్ గారి పాప మహిమప్రియ చాలా చక్కగా దేవుని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచారు. పాటలన్నీ పాడడం అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడెం నుంచి మా బేతల్ అసెంబ్లీ మినిస్ట్రీస్ డైరెక్టర్ అయినటువంటి బాబులుక్ అయ్య గారి కుమారుడు పాస్టర్ అహరోన్ బాబు గారు మరియు వారి యొక్క టీం మెంబర్స్ మా యొక్క గ్రామానికి రావడం, అలాగే వాక్యోపదేశకులుగా అహరోన్ బాబు గారిని స్టేజ్ పైన ఆహ్వానించుకున్న తర్వాత మరికొంతమంది దేవుని సేవకులను స్టేజ్ పైకి ఆహ్వానించుకున్నాం. మా పాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు. ఎందుకంటే ఆ యొక్క ఎత్తైన కొండ ప్రాంతానికి మేము సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి వెళ్ళడానికి ఎన్నో ఇబ్బందులు పడతాం. అటువంటిది ఆయన ప్రతి ఆదివారం అలాగే శుక్రవారం కూడా ఆయన కాలినడకన పైకి ఎక్కి దిగుతూ వారు అక్కడ దేవుని యొక్క పరిచర్యను చేసేవారు. అక్కడ ఇంతకుముందు చర్చి లేదు, ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టుకున్నారు. తర్వాత ఒక చిన్న పాక వేసుకుని ప్రతి ఆదివారం అక్కడే ఆరాధన జరిగేది. దేవుని కృప వలన 2022లో ఈ చర్చి నిర్మాణం పూర్తయింది. ఆ చర్చి నిర్మాణ సమయంలో అయితే
రాత్రి లేదు పగలు లేదు, చిన్న పెద్ద అందరు కలిసి పనిచేసి ఆ యొక్క చర్చి పనిని పూర్తి చేయడానికి సహాయం చేశారు. నిజంగా ఆ ఊర్లో ఒక ట్రాక్టర్ వెళ్ళదు, ఒక ఆటో వెళ్ళదు, ఒక బండి ఏది కూడా వెళ్ళదు. అటువంటి ప్లేస్లో సిమెంట్ మూటలేమి, తర్వాత ఇసుక ఏమి, ఇలాగా ఆ యొక్క చర్చి నిర్మాణానికి కావాల్సిన ప్రతిదీ కూడా వారు తీసుకురావడం చాలా ఆశ్చర్యం వేసింది. ఇటుకలైతే వారు తీసుకురావడానికి అవ్వదనేసి సొంతంగా వారి చేతులతో వారే తయారు చేసి వాటిని కాల్చి వారే ఆ యొక్క చర్చికి కావాల్సిన ఎన్ని ఇటుకలు పడతాయి అన్ని ఇటుకలు కూడా సంఘస్థులే తయారు చేశారు. నిజంగా వారి యొక్క ఓపికకి సహనానికి ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన మంచి మనసుకు బట్టి ఆ దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసిన తర్వాత గ్రీటింగ్స్ రూపంలో పాస్టర్స్ చేత కొన్ని నిమిషాలు వాక్యాన్ని బోధించారు. తర్వాత పిల్లలతో కంఠస్థ వాక్యాల కార్యక్రమం జరిగింది. పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వారికి ఇచ్చిన కంఠస్థ వాక్యాలను వారు చక్కగా ఆ మైక్ పట్టుకొని ఎటువంటి భయం లేకుండా ఎంతో స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిగా వారు కంఠస్థ వాక్యాలు చదివారు. నిజంగా వారిని చూసినప్పుడు నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎందుకంటే నేను కూడా కంఠస్థ వాక్యాలు చెప్పడానికి చిన్నప్పుడు నన్ను లేపినప్పుడు నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే అప్పట్లో స్టేజ్ ఫీలింగ్ అంటేనే చాలా భయం, ఎవరితో మాట్లాడాలన్నా సరే భయమే. అటువంటిది వీళ్ళని చూస్తుంటే నిజంగా నేను అంత భయపడేవాడిని, వీళ్ళు ఇంత చక్కగా చెప్తున్నారనేసి ఆశ్చర్యం వేస్తుంది. కంఠస్థ వాక్యాలు ముగిసిన తర్వాత పాస్టర్ అహన్ బాబు గారు దేవుని యొక్క మాటలను మాకు బోధించారు. నిజమైన క్రైస్తవుడికి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో వాటిని ఎలా అధిగమించాలో అన్నది మాకు కొన్ని మాటల్లో ఆయన బయలుపరిచారు. నిజంగా ఆ రోజు చాలా చక్కగా వాక్యం మేమందరమే ఆలకించాం. చిన్నపిల్లలతో సహా ఎటువంటి అల్లరి లేకుండా అందరూ కుదురుగా కూర్చున్నారు. వాక్యం అయిన తర్వాత అహరోన్ బాబు గారితో వచ్చినటువంటి బృందం వారు వారికి కలిగిన భావనలను మాతో పంచుకున్నారు. అలాగే మా పాస్టర్ గారు చివరిలో ఈ యొక్క సంఘానికి ఆయనకున్న అనుబంధాన్ని వారు కొన్ని మాటలు వివరించారు. అది అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు బహుమతులు ఆ యొక్క టీం మెంబర్స్ తీసుకొచ్చి వాటిని అందరికీ పంచిపెట్టారు. చిన్నపిల్లలకే కాదు, వారితో పాటు ఆ యొక్క సంఘంలోనూ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా కొన్ని బహుమతులని వారు అందించారు. ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది. వంట కార్యక్రమాల్లో అయితే నిజంగా ఆ రోజు ఎంతగానో కష్టపడ్డారు ఆ యొక్క సంఘ విశ్వాసులేమి గ్రామస్తులేమి. ఆ ప్రేయర్లో వచ్చిన వాళ్ళకి ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని కూడా కడుపు నిండా ప్రతి ఒక్కరు తినేసి వెళ్ళే విధంగా వారు అందరికీ సరిపడ్డ ఆహారాన్ని సిద్ధపరిచారు. ఆ యొక్క సంకుపర్తి గ్రామస్తుల కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మారు మనసు పొందని వారు చాలామంది ఉన్నారు, దేవుని వైపు నమ్మిన వారు కొంతమందే ఉన్నారు. కాబట్టి అందరూ మారాలి, అందరూ దేవునిలో ఉండాలి. ఇదే నా ఆశయం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.